First of all, I will tell you why my wife's bag is heavier than mine. మొట్టమొదటిగా నా భార్య లగేజ్ నాకంటే ఎందుకు బరువుగా ఉంటుందో చెప్తాను. Wherever she goes, she is carrying some gifts for other people. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఇతరుల కోసం బహుమతులు తీసుకొని వెళ్తుంది. I don't carry gifts for anybody. I carry my shirt and pant and towel and that's all. నా చొక్కా ప్యాంటు టవలే నేను తీసుకెళ్తాను, నేను ఎవరికి బహుమతులు తీసుకెళ్ళను. And not only that, అంత మాత్రమే కాదు, she carries so many medicines. ఆమె చాలా మందులు కూడా తీసుకెళ్తుంది. Not only for me, నా కోసమే కాదు, but for other people whom she is treating. ఎవరికైతే ఆమె చికిత్స చేస్తుందో ఇతరుల కోసం కూడా తీసుకెళ్తుంది. See, for many years now, more than 20-25 years, 20-25 సంవత్సరాల నుంచి we have been going to Tamil Nadu, మేము తమిళనాడు conferences. తమిళనాడు కాన్ఫరెన్స్కి And వెళ్తున్నాం. all those conferences, she will conduct a small medical clinic for the women and children. ఆ కాన్ఫరెన్స్లు అన్నిట్లో కూడా స్త్రీలకి చిన్న బిడ్డల కోసం ఆమె మెడికల్ క్యాంపు పెడుతుంది. Many of them are so poor. వాళ్ళలో ఎంతో మంది పేదవాళ్ళు ఉంటారు. They live in small village where there's no doctor, no pharmacy, nothing. వాళ్ళు చిన్న చిన్న గ్రామాల్లో ఉంటారు, అక్కడ వైద్యుడు ఉండడు, మందులు సరిగా ఉండవు. So they are very happy when once a year we go and have a medical clinic for them. సంవత్సరానికి ఒకసారి మేము వెళ్ళి అక్కడ మెడికల్ క్యాంపు పెట్టితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. And my wife is one doctor in India who has not even earned 1 rupee for her work. భారతదేశంలో ఉన్న డాక్టర్లో నా భార్య ఒకటి, ఆమె చదువుకున్న దాని ద్వారా ₹1 కూడా సంపాదించలేదు. She's only helped hundreds and hundreds of people. వందల కొలది మందికి ఆమె సహాయం చేసింది. So when we go by train to those stations, మేము రైల్లో వెళ్ళేటప్పుడు ఆ స్టేషన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు they used to say, వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటారు, if you don't know who Sister Annie is, you've never seen her. ఒకవేళ మీరు సహోదరి ఆని గారు మీకు తెలియనట్లయితే ఎప్పుడు చూడకపోతే, when you go to the station, మీరు స్టేషన్కి వెళ్ళినప్పుడు you see one older lady, ఒక వృద్ధురాలైన స్త్రీ ఉంటుంది, with one small suitcase, ఒక సూట్ కేసు ఉంటుంది, and a big bag. ఒక పెద్ద సంచి ఉంటుంది, బ్యాగ్. That is her. ఆమె ఆని పూనెన్. Because bag is full of medicines to be given to the poor. ఎందుకంటే ఆ సంచిలో మందులు ఉంటాయి పేద ప్రజలకు ఇవ్వడానికి. So that is how she has always been for many years. ఆ విధంగా చేస్తూ ఉందాం అనేక సంవత్సరాల నుంచి. And it's a great joy to be able to help people who are in need. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయం. Because God has been so good to us. ఎందుకంటే దేవుడు మా ఎడల ఎన్నో మేలు చేశాడు. See, when God is good to you, you have to be good to other people. దేవుడు నీ ఎడల మేలు చేసినప్పుడు ఇతరుల ఎడల కూడా నువ్వు మేలు చేయాలి. And if God has blessed you, it is not only for you, it is to bless other people. దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లయితే అది నీ గురించే కాదు, ఇతరులను కూడా నువ్వు ఆశీర్వదించాలని. God told Abraham 2 things. అబ్రహాంకి 2 విషయాలు చెప్పాడు దేవుడు. We read in Genesis 12. ఆదికాండం 12లో చదువుతాం, I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, then you will be a blessing to other people. నీవు అనేకులకు ఆశీర్వాదం అవుతావు. Many people, అనేక when మంది they pray, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, Lord bless me. ఓ దేవా నన్ను ఆశీర్వదించు అంటారు. Good. మంచిది. But don't stop there. కానీ అక్కడ ఆగిపోవద్దు. Lord bless me. ఓ దేవా నన్ను ఆశీర్వదించు. And then make me a blessing to other people. నా ద్వారా అనేక జనాలను ఆశీర్వదించు. See Psalm 23. కీర్తనలు 23. We read like this. ఈ విధంగా మనం చదువుతాం. How good the Lord was to his sheep. తన గొర్రెలకు దేవుడు ఎంత మంచి కాపరిగా ఉన్నాడు. The ఉన్నాడు. Lord is my shepherd. ప్రభువు నా కాపరి. What all he does for me? మరి ఏం చేశాడు ఆయన నాకు? I will never lack anything. నాకేలేమీ లేదు. All my life I will not lack anything because the Lord is my shepherd. యెహోవా నా కాపరి కాబట్టి నాకేలేమీ లేదు. He makes me lie down in green pastures. పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరిణించుచున్నాడు. Beside quiet waters. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. Restores my soul. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. Guides me in the path of righteousness. నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. Even when I walk in the valley of the shadow of death, I am not afraid. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. You are there with your rod and staff to help me. ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. And when my enemies are there in front of me, నా శత్రువులు నా ఎదుట ఉన్నప్పుడు, you say don't worry about the enemies. నీ శత్రువుల గురించి నువ్వు భయపడొద్దు. Let us sit here and have a meal. మనందరం కూర్చొని భోజనం చేద్దాం. So you prepare table before me. కాబట్టి వారి ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. And then you anoint my head with oil. నూనెతో నా తల అంటి ఉన్నావు. That not only blesses me, verse 5. అది కేవలం నన్ను ఆశీర్వదించడానికి మాత్రమే కాదు, it overflows in blessing to other people. నా గిన్నె నిండి పొర్లుచున్నది ఇతరులను ఆశీర్వదించడానికి కూడా. So how shall I live my life? మరి నా జీవితాన్ని ఎలా జీవించాలి? Verse 6. 6వ వచనం. All the days of my life goodness
loving kindness will follow me. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును. That's how we must live. ఆ విధంగా మనం జీవించాలి. Because God has been so good to me in all these 5 verses. ఈ 5 వచనాల్లో దేవుడు నా ఎడల ఎన్నో మేలు చేశాడు కాబట్టి Now I have to be good to others. ఇప్పుడు నేను ఇతరుల ఎడల కూడా మేలు చేయాలి. What is the meaning of verse 6? ఏంటి 6వ వచనం యొక్క అర్థం? That means if I go to some house, నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, when I leave, నేను అక్కడ విడిచి వెళ్ళేటప్పుడు goodness and loving kindness are left behind there. కృపా క్షేమములు అక్కడ విడిచిపెట్టి నేను వెళ్ళాలి. When I go to another house, ఇంకొక ఇంటికి వెళ్తాను, and I leave, నేను వెళ్ళినప్పుడు I leave some of God's goodness and loving kindness దేవుని there. యొక్క కృపా క్షేమములు అక్కడ విడిచి వెళ్తాను. Maybe we are poor and we cannot give any gifts to people. మనం పేదవాళ్ళమేమో ఇతరులకు బహుమతులు ఇవ్వలేకపోవచ్చు. It doesn't matter. అది సరే. We can leave goodness and loving kindness. They are better than any material gifts. ఏ భౌతిక సంబంధమైన బహుమతి కంటే కృపా క్షేమములు అక్కడ విడిచి వెళ్ళటం ఎంతో మంచిది. All our life we have to live like this. మన బ్రతుకు దినములన్నీ కూడా ఆ విధంగా బ్రతకాలి. All the days of my life, నేను బ్రతుకు దినములన్నీ I meet somebody. నేను ఎవరైనా కలిసినప్పుడు, when I leave, అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు I have left some goodness and loving kindness of the Lord with him. అక్కడ ప్రభువు యొక్క కృపా క్షేమములు నేను విడిచి వెళ్ళాలి. You go to some church, ఒక సంఘానికి వెళ్తావు, and you leave, అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు you left some of the goodness and loving kindness of the Lord with ప్రభువు యొక్క కృపా క్షేమములు అక్కడ విడిచి వెళ్ళాలి. It's like these women who put a lot of perfume. ఆ స్త్రీలు ఎంతో సెంట్ కొట్టుకుంటారు. They sit in some chair for a little while. కొంతసేపు కుర్చీలో కూర్చుంటారు. When they go away, that perfume smell is there still even after they are gone. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ సువాసన అనేది ఉంటుంది. There's a bad way of doing it also. చెడ్డ విధానంలో కూడా ఉంది. The people who smoke, సిగరెట్ తాగేవాళ్ళు, they sit and smoke somewhere. After they go, still for long hours the smoke smell is there. అక్కడ కూర్చొని సిగరెట్ తాగి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన చాలా సేపు తర్వాత కూడా అక్కడ పొగ వాసన వస్తుంది మనకి. Some people are like that. కొంతమంది ఆ విధంగా ఉంటారు. Wherever they go, some bad influence they leave and go. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక చెడు ప్రభావాన్ని విడిచిపెట్టి వెళ్తారు. What does that mean? ఏంటి దాని అర్థం ఏంటి? Like cigarette smoke. అది పొగ తాగినట్టు. Here's something worse than cigarette smoke. ఇది పొగ తాగటం కంటే ఎంతో You దౌర్భాగ్యమైనది. sit in one house, ఒక ఇంట్లో కూర్చుంటాం, and you keep on speaking evil about somebody. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డ మాటలు They మాట్లాడతారు. are like this and they are like this and they are like this. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా And ఉన్నారు then you've gone away. అని వెళ్ళిపోతావు. You have left all that evil there. ఆ దుష్ట సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్తావు. That is like bringing the garbage from your house and dumping it into their sitting room. మీ ఇంట్లో నుంచి చెత్త తీసుకొని వచ్చి వాళ్ళు కూర్చునే దగ్గర మీ చెత్తను వేసిపోతారు. Supposing somebody comes to your house ఉదాహరణకి మీ ఇంటికి ఎవరైనా వచ్చి and says, "Hey, I brought all the garbage from my house. I want to dump it in your sitting మా room." ఇంట్లో ఉన్న చెత్త అంతా తెచ్చాను, ఇప్పుడు మీరు కూర్చునే దగ్గర విడిచిపెడతాను. Will you say, "Yeah, please dump it here"? చేయండి, ఇక్కడే వేయండి అంటామా? That is speaking evil of others. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం All అంటే the garbage, this, that thing you speak and then you go away. అక్కడ ఉన్న చెత్త, ఇక్కడ ఉన్న చెత్త అంతా మాట్లాడతాం, వెళ్ళిపోతాం. It's like giving chicken pox to all those people. అందరికీ కూడా జబ్బు అంటించినట్టు తడపర, some sickness. ఏదో లేక ఒక జబ్బు. You got the flu, you give all of them the flu and go away. నీకేదో జలుబు చేస్తుంది, అందరికి జలుబు అంటించి వెళ్ళిపోతావు. That is how many believers are. అనేక మంది విశ్వాసులు అలా ఉంటారు. Every house they go, they speak evil about somebody. వాళ్ళు వెళ్ళిన ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఎవరి గురించి ఒకరి గురించి చెడు మాట్లాడేళ్తారు. I'll tell you how I stopped it in my house. మా ఇంట్లో అది ఎలా ఆపేశారు నేను చెప్తాను. Somebody would come to my house. ఎవరైనా మా ఇంటికి వచ్చి and say, "Brother Jack, here is something about this. జాక్ గారు, ఆయన గురించి ఇది అది జరిగింది." I said, "Just wait. సరే ఆగు. I'll just call up that person now and ask him whether what you said is right." నువ్వు చెప్పింది కరెక్టో కాదు, ఆయన ఫోన్ చేసి చెబుతాను ఆగు అంటూ. He said, No, don't tell him. Please don't tell him. లేదు ఆయనకి చెప్పొద్దు. I said, "Why do you tell me? Anything you tell me, I'm going to tell that person." అని మరి నువ్వు నాకెందుకు చెబుతున్నావు? నువ్వేది చెప్పినా నేను ఆయనకి చెప్తాను. So people stopped coming to my house and telling stories. కాబట్టి మా ఇంటికి వచ్చి ఆ విధంగా చెప్పడం మానేశారు. You please adopt that method. All gossiping in your house will stop. కాబట్టి మీ ఇంటికి వచ్చి ఎవరైనా చెప్పినా గానీ అలా చేయండి. No more garbage will be dumped in your sitting room. కాబట్టి మీరు కూర్చునే దగ్గర ఇంకా చెత్త అనేది ఉండదు. I say, if you have a problem with somebody, go to the elders of the church and speak to them. కాబట్టి మీకు ఎవరితోనైనా సమస్య ఉన్నట్లయితే ఆ సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. And you want some help to solve a problem, go to the elders. That is not gossiping. ఒకవేళ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీరు ఆ సమస్య పరిష్కరించబడాలంటే వెళ్ళి సంఘ పెద్దతో మాట్లాడండి, అది ఫిర్యాదు చేయటం కాదు. But if you go to somebody's house who cannot help in the matter, then it is only gossiping. ఎవరో ఇంటికి వెళ్ళి మనం మాట్లాడతాం, ఆ సమస్య పరిష్కారం అవ్వదు, అది కొండెం చెప్పటం. Oh, did you see that brother's daughter is now going out with that boy I saw on the scooter? వాళ్ళ ఆ సహోదరుడి యొక్క అమ్మాయి చూసారా, ఎవరితోనో వెళ్తుంది, నేను ఇప్పుడే చూశాను. You know who you should tell? మీకు తెలుసు అది ఎవరికి చెప్పాలో? Go to that girl's father and mother and tell them. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి చెప్పు.
say, I'm sorry, is this right? I'm not sure if it's your daughter. Maybe it was a mistake. Somebody, some other girl. అంటే నేను అలా వెళ్ళటం చూశాను, నాకు అలా అనిపించింది, మీ అమ్మాయినా కాదా ఏంటని చెప్పండి. If I'm wrong, forgive me, but please find out. ఒకవేళ తప్పు అయితే నన్ను క్షమించండి, కానీ ఒకవేళ నిజమో కాదో పరిశీలించండి. Maybe you can protect that daughter. బహుశా ఆ విధంగా ఆ అమ్మాయిని మీరు కాపాడొచ్చు. Because many girls are foolish. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు బుద్ధిహీనులుగా ఉంటారు. Think if that girl is your daughter. ఆ అమ్మాయి మీ అమ్మాయి అని ఆలోచించి, So don't just say, oh, that is somebody else's daughter, let me speak evil of her. ఎవరో అమ్మాయి కదా, ఏదే నేను మాట్లాడొచ్చు చెడుగా అనుకోవద్దు. In the church, we are one family. సంఘం అంటే మనం ఒక కుటుంబం. We must help one another. ఒకరికొకరు మనం సహాయం చేసుకోవాలి. If you can't help, ఒకవేళ నువ్వు సహాయం at చేయలేకపోతే least don't speak evil. కనీసం వారి గురించి చెడుగా మాట్లాడదు. Pray for them. వారి గురించి ప్రార్థన చేయండి. Supposing you find somebody's children are going astray and have some bad habits. ఉదాహరణకి ఎవరైనా పిల్లలు చెడు అలవాట్లో పడి వెళ్తున్నారు, Already the parents are weeping for them. వారి గురించి అప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. Don't make it more difficult for the parents. ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టపెట్టొద్దు మీరు. If you can help them by praying for them. ఒకవేళ వారికి మీరు సహాయం చేయాలనుకుంటే ప్రార్థన ద్వారా సహాయం చేయండి. Or go to that boy and say some encouraging words and లేదంటే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ప్రోత్సహించండి. help him to come back to the right path. మరలా సరైన మార్గంలో వచ్చేటట్లు మీరు సహాయం చేయండి. If you can't do that, ఒకవేళ ఆ విధంగా మీరు చేయలేకపోతే pray for them. ప్రార్థన But చేయండి. don't go around speaking evil. వీళ్ళందరికీ వారి గురించి చెడుగా మాట్లాడదు. Then you're doing the work of the devil. అది అపవాది యొక్క పని.